కుంభరాశి వారికి మే 2వ తేదీ శనివారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీకు రేపటి రోజు సాధారణ రోజు కాదండి. మీరు నిద్ర లేవగానే మీ ఇంట్లోనే ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం మీకు ఎదురు కాబోతుంది. ఇది మీరు అసలు ఊహించని ఒక విషయం. చాలా రోజులుగా మీ మనస్సులో తిరుగుతున్న ఒక సందేహం, ఒక గందరగోళం ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం లోపు క్లియర్గా అర్థం అవ్వడం మీకు తప్పకుండా ప్రారంభమవుతుంది. తెల్లారితే మీ ఇంట్లో జరిగే ఒక చిన్న సంఘటన కానీ అది మీ జీవితంపై చాలా పెద్ద ప్రభావం చూపబోతుంది. ఒక మాట, ఒక వ్యక్తి లేదా ఒక చిన్న పరిణామం, ఇవి మూడు మీకు ఏదో ఒకటి మీలో కొత్త ఆలోచనలకు నాంది పలుకుతుంది. ఇది ఇలా కూడా జరిగే అవకాశం ఉందా అని మీకు మీరే షాక్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. ఇంతకాలం మీరు నమ్మిన వాళ్ళలో ఎవరో ఒకరి అసలు స్వరూపం మీ ముందుకు వచ్చే అవకాశం కూడా ఉందండి. అది మంచి రూపమా లేక చెడు రూపమా అనేది మీ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఈ ఉదయం మీకు ఒక రకంగా కళ్ళెదుట నిజం కనిపించే సమయం. ఇంట్లో పెద్దలతో, కుటుంబ సభ్యులతో జరిగే చిన్న మాటల మార్పు కూడా ఈరోజు చాలా ముఖ్యంగా మారబోతుంది. సాధారణంగా మీరు పట్టించుకోని విషయమే ఈరోజు మీ దృష్టిలో పెద్ద అర్థం దాల్చుతుందన్నమాట. కొందరికి ఇది ఆనందం తెచ్చే విషయం అవుతుంది, మరి కొందరు అయితే మాత్రం కాస్త గందరగోళం కనిపించే విషయం కూడా అవుతుందన్నమాట. ముఖ్యంగా ఈ రాశివారు ఈరోజు ఉదయం నుండి ఒక తెలియని ఉత్కంఠను అనుభవిస్తున్నారు. ఏదో జరగబోతుందనే ఫీలింగ్, కానీ ఏమిటో అర్థం కాని పరిస్థితి. ఈ ఫీలింగ్ వృధా కాదు, ఎందుకంటే సాయంత్రం లోపు మీకు వచ్చే ఒక వార్త, ఒక సమాచారం లేదా ఒక కలయిక మీ రోజు మొత్తాన్ని మార్చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కుంభరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ముందుగా రాశి చక్రంలో దాని స్థానం, నక్షత్రాలు, పాదాలు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు కుంభరాశి వారికి స్పష్టంగా వివరంగా ఈ విషయాలన్నీ చెప్తున్నాను. కుంభరాశి రాశి చక్రంలో 11వ స్థానం అండి. ఇది గాలి తత్వానికి చెందినటువంటి రాశి. ఆలోచనలు, కొత్త ఐడియాలు, సమాజం కోసం పని చేయాలనే తత్వం, ఇవన్నీ కుంభరాశి వారి ప్రత్యేక లక్షణాలని కూడా చెప్పుకోవచ్చు. కుంభరాశి అంటే ఎప్పుడు కూడా అంటే ఏదైనా సరే ముందు చూపు కలవారని అర్థం. ధనిష్ట నక్షత్రం 3వ 4వ పాదం, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2 పాదాలు, ఈ నక్షత్రాలు ఈ పాదాలలో పుట్టినటువంటి వారిని కుంభరాశి వారి కిందికి పరిగణిస్తారు. ఈ నక్షత్రాలు, పాదాల ఆధారంగా కుంభరాశి వారికి ఫలితాలు కొంచెం మారుతాయి. ఉదాహరణకు ధనిష్ట నక్షత్రం వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుందండి. శతభిష నక్షత్రం వారు లోపల చాలా ఆలోచించే స్వభావం, మిస్టరియస్ నేచర్ కలిగి ఉంటారు. పూర్వభద్ర నక్షత్రం వారైతే ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఇప్పుడు రేపటి రోజు అంటే మే 2వ తేదీ శనివారం కుంభరాశి వారికి కలిసి వచ్చే అంశాల గురించి తెలుసుకుందాం. కలిసి వచ్చే రంగు వచ్చేసి అంటే లక్కీ కలర్ మీకు నీలం, అలాగే నలుపు రంగు. ఈ రంగులు చాలా శుభాన్ని అయితే ఇస్తాయి. ఈ రంగులు మీలో నమ్మకం పెంచి మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ నిర్ణయాలను బలంగా నిలబెడతాయన్నమాట. ఇక కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 8 మరియు 4 అండి. ఈ అదృష్టాన్ని తెస్తాయన్నమాట. ఈ సంఖ్యలు ముఖ్యమైన పనుల్లో, ఫోన్ నెంబర్స్ మరియు టైమింగ్స్లో ఈ సంఖ్యలు కనిపిస్తే మీకు అది ఒక మంచి సంకేతంగా మీరు భావించండి. ఇక ఈరోజు మీరు పడమర దిశగా ప్రయాణం చేస్తే శుభ ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంది. ముఖ్యమైన మీటింగ్స్, పనులు అంటే ఆ దిశలో వెళ్ళడం చాలా మంచిది. అత్యవసరమైన పనుల కోసం చేసే చిన్న ప్రయాణాలు మీకు లాభాన్ని అయితే ఇస్తాయి, కానీ అనవసరమైనటువంటి ట్రావెల్ మాత్రం తగ్గించుకోవడం చాలా మంచిది. మొత్తంగా ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఒక మిక్స్డ్ ఫలితాల రోజు, కానీ సరైన నిర్ణయాలు తీసుకుంటే, సరైన దిశలో అడుగులు వేస్తే ఈరోజు మీకు మంచి మార్గం చూపించే రోజు కూడా అవుతుంది. అలాగే రేపటి రోజు మీకు తెల్లారితే కుంభరాశి వారికి మీ ఇంట్లో ఒక స్త్రీ కారణంగా జరిగే పరిణామం మీ జీవితాన్ని ఒక్కసారిగా కుదిపేయబోతుంది. ఇది సాధారణంగా జరిగే విషయం కాదండి. మీరు అసలు ఊహించని విధంగా మీరు నమ్మిన పరిసరాల్లోనే ఒక పరిస్థితి మారిపోతుందన్నమాట. అందుకే ముందుగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు వినే ప్రతి మాట, గమనించే ప్రతి విషయం చాలా కీలకం. ఈ వీడియోని ఎక్కడ ఉన్నా ఒంటరిగా పూర్తి దృష్టితో వినండి, ఎందుకంటే ఇది కేవలం సాధారణ ఫలితం కాదు, మీ జీవితంలో జరగబోయే ఒక ముఖ్యమైనటువంటి మలుపు గురించి చెప్పే హెచ్చరిక. తెల్లారగానే మీ ఇంట్లో ఒక చిన్న మాట, ఒక చిన్న వాదన లేదా ఒక అనుకోని విషయం మొదలవుతుందండి. మొదట అది చిన్నదిగా మీకు అనిపిస్తుంది, కానీ క్రమంగా అది పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఒక స్త్రీ, అది మీ కుటుంబ సభ్యురాలైనా లేకుంటే ఆమె ఒక బంధువైనా లేదా మీకు దగ్గరైనటువంటి వ్యక్తి అయినా, ఆమె మాటలు, ఆమె నిర్ణయాలు ఈరోజు మీపై గాఢమైన ప్రభావం చూపబోతున్నాయి. మీరు చాలా నమ్మకంతో చూసిన వ్యక్తి ఈరోజు మీకు ఆశ్చర్యం కలిగించే విధంగా ప్రవర్తించే అవకాశం కూడా ఉందన్నమాట. ఇది ఎలా జరిగింది అని మీకు మీరే అనుకునే పరిస్థితి కూడా రావచ్చు. కొన్ని మాటలు మీ హృదయాన్ని బాధ పెట్టవచ్చు, కొన్ని నిర్ణయాలు మీకు అసౌకర్యం కూడా కలిగించవచ్చు అన్నమాట.
ఇది కేవలం గొడవ లేదా వాదన మాత్రమే కాదండి. మీ ఆలోచనలని, మీ నమ్మకాలను కూడా కుదిపే పరిస్థితి. కొంతమందికి ఇది సంబంధాల్లో దూరం తెచ్చే పరిస్థితి కావచ్చు. మరికొంతమందికి ఇది ఒక కఠినమైన నిజం తెలిసే రోజు కూడా కావచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉందండి. ఈ పరిస్థితి మీకు నష్టమే కాకుండా ఒక పాఠం కూడా నేర్పుతుంది. మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎక్కడ ఆ మాట ఆపాలి, ఎక్కడ మౌనం పాటించాలనేది ఈరోజు మీరు తప్పకుండా నేర్చుకుంటారు. కాబట్టి కుంభరాశి వారు ఈరోజు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఈరోజు మీకు ఇబ్బంది తెచ్చే అవకాశం కూడా ఉంది. ప్రత్యేకంగా ఆ స్త్రీతో సంబంధమైన విషయాల్లో సహనం చాలా అవసరం. మీరు ప్రశాంతంగా ఉంటే సమస్యను పెద్దదిగా మారకుండా అడ్డుకోవచ్చు. లేకపోతే చిన్న విషయం కూడా పెద్దగా సమస్యగా మారిపోతుంది. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి సూచన అండి, ఈరోజు మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న సంఘటనను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే వాటిలో దాగి ఉన్న సంకేతాలు మీ భవిష్యత్తును సంబంధించినవిగా ఉండవచ్చు. భయపడాల్సిన అవసరం ఏదీ లేదు, కానీ జాగ్రత్త మాత్రం తప్పనిసరి. ఈరోజు మీరు ఎలా ప్రవర్తిస్తారో అది రాబోయే రోజుల్లో మీ సంబంధాలను, మీ మనశ్శాంతిని కూడా నిర్ణయిస్తుందన్నమాట. కుంభరాశి వారికి మే 2వ తేదీ శనివారం రోజు ఫలితాలు చూస్తే మొత్తం మీద ఈరోజు చాలా రంగాల్లో మీకు అనుకూలత కనిపిస్తుంది. కానీ ప్రతి రంగం ఒకేలా ఉండదు కదండి. కొన్ని చోట్ల లాభం ఉంటే కొన్ని చోట్ల జాగ్రత్త కూడా అవసరం. ఇప్పుడు ఒక్కొక్క రంగం గురించి క్లియర్గా చూద్దాం. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి ఉద్యోగంలో మీకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు చేసిన పనిపై పై అధికారులు గమనిస్తారు. కొత్త బాధ్యతలు కూడా ఇవ్వచ్చు. ఇక ప్రమోషన్, ప్రశంసలు, కొత్త అవకాశాలు, కొందరు సహచరులు మీపై ఈర్ష్యతో ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ పనిపై మాత్రమే మీరు దృష్టి పెట్టండి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారికి వ్యాపారంలో కొత్త డీల్స్, కొత్త కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టాలనుకుంటే చిన్న స్థాయిలో మొదలు పెట్టడం మంచిది. ఇక లాభాలు, కొత్త కస్టమర్లు, ప్రతికూలమైతే ఆ తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకుంటే నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక ఆర్థిక రంగం గురించి చూసుకున్నట్లయితే డబ్బు విషయంలో ఈరోజు మోస్తారు అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు కొంతవరకు చేతికి చేరుతుంది. ఇక అనుకూలం వచ్చేసి పెండింగ్ పని రికవరీ, చిన్న లాభాలు. ప్రతికూలం వచ్చేసి అనవసర ఖర్చులు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చులో నియంత్రణ చాలా అవసరం. ఇక కుటుంబ రంగంలో చూసుకున్నట్లయితే ఇంట్లో కొన్ని చిన్న చిన్న విషయాలపై వాదనలు అయితే రావచ్చండి. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా టెన్షన్ అయితే పెరగచ్చు. అనుకూలమైతే పెద్దల సహాయం, కుటుంబ మద్దతు చివరికి మీకు ఉంటుందన్నమాట. ప్రతికూలం వచ్చేసి అపార్థాలు, చిన్న గొడవలు, సహనం లేకపోతే పెద్దవిగా మారే అవకాశం కూడా ఉంది. ఇక ప్రేమ మరియు సంబంధాల పరంగా చూసుకుంటే ప్రేమ విషయాలు కొంత కలగా పులగం ఉంటుందన్నమాట. అంటే మీ భావాలను సరిగ్గా వ్యక్తపరచకపోతే సమస్యలు వస్తాయని అర్థం. అనుకూలం వచ్చేసి నిజాయితీగా మాట్లాడితే సంబంధం బలపడుతుందండి. ప్రతికూలం వచ్చేసి అహంకారం, అపార్థం వల్ల దూరం పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక ఆరోగ్య రంగం గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్యం మామూలుగానే ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా అయితే ఉంటుందండి. ఇక అనుకూలం వచ్చేసి పెద్ద సమస్యలు ఏవి ఉండవు. టెన్షన్స్, తలనొప్పి, నిద్రలేమి ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక విద్యారంగంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఒక ఫోకస్ అయితే బాగుంటుంది. కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి కూడా పెరుగుతుంది. ఇక అనుకూలం వచ్చేసి చదువులో ప్రోగ్రెస్, మంచి ఫలితాలు. ప్రతికూలం వచ్చేసి సోషల్ మీడియా దృష్టి మరల్చే విషయాలు చదువుకి చాలా ఆటంకం కూడా కలిగించవచ్చు. ఇక చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ప్రయాణ విషయంలో ఉంటాయండి అందరికీ. ముఖ్యంగా పని సంబంధిత ట్రావెల్స్ మంచి ఫలితాలు అయితే ఇస్తుంది. ఇక కొత్త అవకాశాలు, ఉపయోగకరమైన మీటింగ్స్, అనవసరమైనటువంటి ప్రయాణాలు అలసటను పెంచుతాయండి. ఇక సామాజిక మరియు మిత్రుల విషయానికి వస్తే కనుక స్నేహితులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఇక అనుకూలం వచ్చేసి సపోర్ట్ నెట్వర్క్ పెరుగుతుంది. ప్రతికూలం వచ్చేసి కొందరు మోసం చేసే అవకాశం కూడా ఉంది. అందరినైతే మీరు గుడ్డిగా నమ్మకండి. ఇక మొత్తం మీద చూసుకుంటే ఇక రాశి వారికి అవకాశాలు, జాగ్రత్త అనే కలయిక రోజని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు మీరు శాంతంగా, సానుకూలంగా గడపాలంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా నరదిష్టి, మానసిక ఒత్తిడి, ఇంట్లో కలిగే టెన్షన్స్ తగ్గించుకోవడానికి ఈరోజు తప్పకుండా పాటించాల్సినటువంటి కొన్ని సూచనలు ఇప్పుడు మనం తప్పకుండా తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. పరిహారాలు అంటే భయం కోసం కాదు, మనసుకు ధైర్యం, శాంతి, విశ్వాసం కోసం మీరు నమ్మకంతో చేసే వాటి ప్రభావం మరింతగా మీకు కనిపిస్తుంది. మీరు ఏదైనా సరే అండి, కొన్ని పరిహారాలు తప్పకుండా చేసుకోండి. ఒక నిమ్మకాయ పరిహారం చెప్తాను. ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక పసుపు నిమ్మకాయ తీసుకోండి. ఆ నిమ్మకాయను మీ తల చుట్టూ తల నుండి పాదాల వరకు 3 సార్లు తిప్పాలి. అంటే దిష్టి తీసేసుకున్నట్లుగా. తర్వాత నిమ్మకాయను 2 ముక్కలుగా కోసి ఇంటి బయట, ముఖ్యంగా రోడ్డుకి పక్కన లేదా చెత్త బుట్ట దగ్గర పాడేయండి. ఇది మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించడంలో సహాయపడుతుందన్నమాట. ఇక రేపటి రోజు శివారాధన తప్పకుండా చేసుకోండి. శివారాధన చేసుకోవడం వల్ల మీకు చాలా మంచిది. శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేయగలిగితే ఇంకా మంచిది. లేకపోతే ఇంట్లోనే శివలింగం ముందు నీళ్లు పోసి ఓం నమః శివాయ అనే మంత్రం 11 లేదా 21 సార్లు మీరు జపించుకుంటే చాలా మంచిది. ఇది మీలోని ఆందోళనలు తగ్గించి
ఆత్మశాంతిని తప్పకుండా కలిగిస్తాయన్నమాట. ఇక వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కూడా తప్పకుండా చేసుకోండి. సాయంత్రం సమయంలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు దీపం వెలిగించండి. ఓం వెంకటేశాయ నమః అని జపించుకోండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు తగ్గుతాయని విశ్వాసం ఉంది కాబట్టి మీ కోరికలను మెల్లగా ఆయనకు చెప్పండి. మనసులో భారం పూర్తిగా తగ్గిపోతుంది. ఇక దానం చేయడం చాలా మంచిదండి. అన్నదానం చేయండి, లేదా కనీసం పక్షులకు గింజలు వేయండి పక్షులకు. ఇది పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుందన్నమాట. చూశారు కదండి కుంభరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.